హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టేస్టీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పు అలానే ఆనపకాయని వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మెంతులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు అలానే ఇంగువ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్స్లో ఫస్ట్ బెండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా బెండకాయలను వేసి ఫ్రై చేసుకుంటే మనకి సాంబార్లో జిగురు అనేది ఉండకుండా ఉంటుంది. తర్వాత మనం క్యారెట్ అలానే ములక్కాడలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం వంకాయల్ని, టమాటాలని వేసి ఒక 2 మినిట్స్ సాట్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అలానే పసుపు వేసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టకుండా మనం వాటిని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు అలానే ఆనపకాయల్ని మనం ఇందులో వేసి 1/2 కప్పు వరకు చింతపండు రసం యాడ్ చేసుకుని అలానే ఫైనల్గా మనం సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒక 2 స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుని ఒక 2 స్పూన్స్ బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మనం ఈ సాంబార్లో ఉండే ఈ కూరగాయలన్నీ కూడా మనకి కంప్లీట్గా బాయిల్ అయ్యేంత వరకు మనం సాంబార్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీరని చల్లుకుంటే చాలా టేస్టీగా ఉండే సాంబార్ అనేది మనకి రెడీ అవుతుంది. ఈ సాంబార్ని వేడివేడి అన్నంతో మనం ఇలా వేడివేడి సాంబార్ని వేసుకుని తింటే చాలా టేస్టీగా, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.